guys, welcome back to my channel Sweet Eating Co Official. So let's see how to make peanut laddu for babies, which are very healthy and tasty. So let's get into the recipe. So first అయితే నేను 1 cup of పల్లీలు, 3/4 cup of బెల్లం, 1 tablespoon of ఇలాచీ పౌడర్ అండ్ 1 tablespoon of ఘీ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయినాక దాంట్లో ఒక 1 cup of పీనట్స్ వేసేసుకొని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో అయితే రోస్ట్ చేసేసుకోవాలి. పీనట్స్లో అయితే విటమిన్ బి అండ్ ఈ ఉంటుంది. సో ఇది ఏంటంటే చిల్డ్రన్ హెల్దీ గ్రోత్కి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇది మంచిగా రోస్ట్ అయిపోయాక ఒక 5 minutes అయితే రెస్ట్ ఇట్ ఫర్ కూల్ డౌనింగ్. అండ్ నేనైతే నెక్స్ట్ ఇట్లా పీల్ తీసేసుకుంటున్నాను పల్లీలది మొత్తము. ఇలా మంచిగా నీట్గా పీల్ తీసేసుకున్నాక ఒక జార్ తీసేసుకొని దాంట్లో అన్ని పల్లీలు అయితే యాడ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన. దీంట్లో అయితే విటమిన్ B6, B3 అండ్ విటమిన్ సి ఉంటుంది. సో ఇది ఏంటంటే చిన్నపిల్లల బూస్టింగ్ ఓరల్ హెల్త్ బూస్ట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం మంచిగా పౌడర్ లెక్క అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇదంతా నేనైతే ఒక కంటైనర్లో అయితే తీసేసుకుంటున్నాను, ఒక బౌల్లో. సో నెక్స్ట్ అయితే బెల్లం తీసుకొని దాన్ని అయితే మంచిగా నీట్గా మెల్ట్ చేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో బెల్లం అయితే గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అని అయితే చెప్పొచ్చు. దీంట్లో విటమిన్ A, B, C, D అండ్ E కూడా ఉన్నది. సో మనం ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మనమైతే ఇట్లా బెల్లం అయితే యూజ్ చేయాలి, చిన్నపిల్లలకి హెల్త్కి మంచిది. సో నెక్స్ట్ అయితే ఘీ యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో విటమిన్ A, E అండ్ K ఉన్నాయి. సో ఇది ఏంటంటే పిల్లల హెల్తీ గ్రోత్కి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇది మొత్తం అయితే మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, లంప్స్ లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇదంతా ఒకటి మనం మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ముద్ద లెక్క అయితే చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే నేను లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఘీ అప్లై చేసేసుకుంటున్నాను, హ్యాండ్స్కి అప్లై చేసేసుకొని కొంచెం పోర్షన్ ఆఫ్ పిండి తీసేసుకొని దాన్ని అయితే మంచిగా ఇట్లా రౌండ్గా చేసేసుకుంటున్నాను. సో మనం లడ్డు అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లెక్క అయితే ఇట్లా రోల్ చేసుకుంటూ ఉండాలి దాన్ని. సో ఇట్లా రౌండ్ షేప్ వచ్చేదాకా అయితే చేసేసుకుంటే అయితే లడ్డు అయితే రెడీ అయిపోతుంది. సో ఇట్లా రౌండ్ షేప్లో వస్తుంది. సో ఈ ప్రాసెస్ని అయితే కంప్లీట్ మీ పిండి అయిపోయేదాకా అయితే రిపీట్ చేస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి అయితే ఘీ అప్లై చేసేసుకున్నాకనే లడ్డు అనేది వస్తుంది. ఎందుకంటే కొంచెం పౌడర్ పొడి టైప్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా రాదు. ఘీ అప్లై చేసేసుకుంటే అయితే మంచిగా వస్తుంది ఇలా రౌండ్ షేప్లో అయితే. సో ఇది ఏంటంటే 5 minutesలో అయిపోతుంది. ఇంట్లో ఎవ్వరు హెల్ప్ లేకుండా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలకైతే చాలా హెల్తీ, వితౌట్ షుగర్, బెల్లంతో ఉంటుంది కాబట్టి. సో యమ్మీ పీనట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది అండ్ విచ్ ఈజ్ వెరీ హెల్తీ. సో ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందో అనేది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.